మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా శిల్ప గారు గుడ్ రేట్ రాయకోట వీడియో సంబంధించిన కామెంట్ ఇది. ఇక నాగరాజన్ గారు కామెంట్లు పెట్టేవారి కన్నా నీకు చాలా ఎక్కువ బాధగా ఉంది. నీ కామెంట్ ఏమైతే నాకు అర్థం కావలేదు బ్రో. మరి నన్ను నిందిస్తూ నువ్వు ఒక మాత్రం కామెంట్ పెట్టి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. అనదర్ నెక్స్ట్ టైం ఎవరైనా ఇలాంటి కామెంట్లు పెడితే మాత్రం రిమూవ్ చేసి పారేస్తాను నేను. అనవసరమైన కామెంట్లు ఇవన్నీ ఎందుకు పెడతారో తెలియదు. చిన్న మండలం సెటిల్మెంట్ రేట్ ₹630. రెడ్డయ్య గారు ధన్యవాదాల సోదర. ప్రతిరోజు మీరు చిన్న మండలంకి సంబంధించిన రేట్లు తెలియజేస్తున్నందుకు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, మేలో వర్షాలు లేకపోతే ఇప్పుడు టమోటా నాటచ్చా, నాటితే ఏమన్నా ధర వచ్చే అవకాశం ఉంటుందా? న్యూ ఛానల్ 1406 గారు. మే నెలలో వర్షాలు అయిపోయినా జూన్లో వర్షాలు ఉండవు, జూన్లో వర్షాలు పడవు మనం చెప్పలేము కదన్నా. వర్షాలు ప్రస్తుత ధరలు ఇవన్నీ మనం ఎన్ని లెక్కలు వేసుకున్నా ఏమి చేసుకున్నా నేను చెప్పేది మాత్రం టమోటా పంట అదృష్టంతో ఆట. టమోటా లాటరీ లాంటిది అంతే. ఎవరు ఏమన్నా అనుకోని జూలై 15 రేట్ భారీగా ఉంటుంది, రాసి పెట్టుకోండి. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ఎవరేమనుకున్నా నాకేటి సిగ్గు, నా ఇచ్చకే కానీ నాకేటి వెరపు అన్నారు మహాకవి సరిశ్రీ. ఎవరేమన్నా అనుకోని జూన్ 15 నుంచి జూలై 15 వరకు రేటు భారీగా ఉంటుందని రాసి పెట్టుకోమని మరీ చెబుతున్నారు బాబు గారు. బాబాయ్, మంచి కాలం ఉంది ముందున ఉందిలే, మంచి కాలం ముందున అందరూ సుఖపడాలి నందానందన. అన్నగారి పాట ఇది. అన్నగారు, ఈసారి వర్షాలు మే నెలలో రాకపోతే జూలై 1500 పక్క. ఈశ్వర్ యాదవ్ గారు. కలికిరి ₹380. బ్రదర్, మీ పేరు చదవలేకపోతున్నాను, అన్ని అక్షరాలు కలిసి ఉన్నాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వేలం పాటలు ఇంత పాడారు, మాకు పట్టి ఇంత కట్టారు అని అంటే మీరు అక్కడే నిలదీయాలి. మరి అంత వ్యత్యాసం పట్టి కట్టదు కదన్నా. ఎక్కడైనా సరే వేలం పాటలు ఒకసారి ధర నిర్ణయమైన తర్వాత ఎవరన్నా ఎప్పుడైనా వ్యాపారస్తులు ఎవరన్నా క్వాలిటీలు బాగాలేవు అవి ఇవి అంటే రైతుకు చెప్పే తగ్గిస్తారు, కానీ ఇష్టం వచ్చినట్లు ఏ మార్కులు కూడా తగ్గించారు. అయినా మీరు నాకు వేలం పాటలో ఒక ధర పాడారు, పట్టి ఇంకో రకం ఇచ్చారంటే ఆ పట్టిని మీరు తీసుకున్నారు. పొరపాటు మీలోనే ఉంది. అలా ఏమంటే అక్కడే అలా అడగండి, తప్పు లేదు. ఆయన మరొక కామెంట్, మదనపల్లిలో టాప్ 400 వేశారనుకో అనుకున్నాను, బిల్లు అదే రేటుకి కడతారన్నా ఒక ₹50 రిమూవ్ చేసి ఇస్తారన్నా ఎలా ఉంటుంది మదనపల్లి మార్కెట్లో వేలం పాటకి పట్టీలకి మధ్య సంబంధం అని ఆయనదే. అన్న, మదనపల్లి మార్కెట్లో పూర్తిగా చేంజ్ అయిపోయింది. పెద్ద బాక్సులు అన్నీ చిన్న బాక్సులే, నో డిస్కౌంట్ అండ్ నో జాక్పాట్. గతంలో అయితే ₹105 తగ్గించేవారు, 5 తరగతి తగ్గించేవాళ్ళు. ఇప్పుడు నో డిస్కౌంట్ అండ్ నో జాక్పాట్. వేలం పాట ఇదివరకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏమైనా క్వాలిటీలు బాగా లేవని పాట అయిన తర్వాత ఎవరైనా వ్యాపారస్తులు అభ్యంతరం చెప్పి టమాటాలు ఏమన్నా పైన రకంగా లోపల రకంగా ఉండి క్వాలిటీ తేడాగా ఉంటే మాత్రం ధర తగ్గిస్తారు, కానీ మదనపల్లిలో నో డిస్కౌంట్ అండ్ నో జాక్పాట్. ఒక 15 రోజుల్లో కాయలు భారీగా జంప్ అవుతుంది. శ్రీకాంత్ గారు అయితే ఆయన ధర జంప్ అవుతుందని రాయబోయి కామెంట్ పెట్టబోయి కాయలను రాశారు. శివకుమార్ గారు అదే అడిగారు, కాయలు పెరుగుతాయా లేదా రేట్లు పెరుగుతాయా బ్రో అని. దానికి రిప్లై ఇచ్చారు శ్రీకాంత్ గారు, రేట్స్ బ్రో అని చెప్పి. ఒక 10 రోజుల్లో ధరలు భారీగా పెరుగుతాయని చెప్పి శ్రీకాంత్ గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక మనం మరొక కామెంట్ను పరిశీలిస్తే, అశోక్ గారు, ఏందన్నా టమోటా పరిస్థితి అర్థం కావడం లేదు. 10% పెరిగితే బయట అమ్మకాలు లేవంటారు, 10% తగ్గితే ఊపందుకున్న ధరలు అంటారు, ఏందన్నా. దీనికి సఖీ వేలంద్ర గారు రిప్లై ఇచ్చారు, 100% కరెక్ట్ బ్రో అని. ఇక మనం మరొక కాబట్టి పరిశీలిస్తే, శివకుమార్ గారు, అన్న కరెక్ట్ రేట్ టెల్ అన్నా, యువర్ ఇన్ఫర్మేషన్ ఆర్ యూస్ఫుల్ టు మీ అన్నా. ఐఎమ్ స్మాల్ రిటైలర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఖచ్చితమైన ధరలు వాస్తవ ధరలు తెలియజేస్తున్నారు. నేను ఒక చిన్న వ్యాపారస్తుని, మీకు ధన్యవాదాలని చెప్పి శివకుమార్ గారు కామెంట్ పెట్టారు. సంతోష సోదర. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.